ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఓర్వకల్లు మండలం టీడీపీ నాయకులు, మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతిరాం ఐ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఓర్వకల్లు మండల కేంద్రంలో నిర్వహించారు. టీడీపీ నాయకులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా చాలా మంది కంటికి సంబంధించిన వ్యాధులకు చికిత్స అందుకోవడం జరిగింది. శాంతిరాం ఐ హాస్పిటల్ వారు ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తామని ఈ కార్యక్రమంలో చెప్పడం ద్వారా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆయుబ్ బాషా, భాస్కర్ రెడ్డి, యాసిన్, సంజీవ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓర్వకల్ మండలంలోని శాంతిరాం హాస్పిటల్ వారి యొక్క సహకారంతో ఓర్వకల్ మండలంలోని టీడీపీ నాయకులైనటువంటి గోవింద్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా కంటి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ముసలి వాళ్ళు కావచ్చు, లేకుంటే కంటి చూపు తప్పున్న వాళ్ళు ఎంతోమంది వందలాది మంది వచ్చి ఇక్కడ చూపించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి టీడీపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇంత పెద్ద క్యాంప్ ఏర్పాటు చేయడానికి. ఈ మెగా వైద్య శిబిరానికి దాతృత్వంతో వచ్చిన శాంతిరాం మెడికల్ వాళ్లకు ముందుగా కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ముగ్గురం కలిసి వాళ్ళు అడిగిన తక్షణమే మేము సహకరిస్తామని చెప్పినాము. వాళ్ళ అభిప్రాయంతోనే ఓర్వకల్ క్యాంపుకు వచ్చేసినారు. కాకపోతే ప్రజలు కూడా అనూహ్యంగా ఇంకా ఏమంటే ఇప్పుడు కొంచెము ఇది పొలంలో బిజీగా ఉన్నందువల్లనే తక్కువగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు బ్రహ్మాండంగా చెకప్ చేసి వాళ్ళు ఆపరేషన్ అవసరమైతే వాళ్ళ హాస్పిటల్కే పేషెంట్ని పిలుచుకుపోయి అన్ని చెకప్లు, రక్త పరీక్ష కానీ, బ్లడ్ షుగర్ కానీ అన్నీ చెక్ చేసి వాళ్ళు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని చెకప్ చేసిన తర్వాత వాళ్ళే ఉచితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ పేషెంట్ కూడా భోజన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసి 3 రోజుల తర్వాత పేషెంట్ను మళ్ళీ ఇదే గ్రామానికి పంపిస్తామని చెప్పినారు. ఈ విధంగా అద్దాలు కావాల్సిన వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తామని చెప్పినారు. ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి ప్రజలలో బాగా చుట్టుకొని పోయి ఇట్లా వైద్య సేవలు చేస్తే ఇంకా మెరుగుపడాలని ఆశిస్తున్నాను. ఈ శాంతిరాం హాస్పిటల్ వారు ఐ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేసినందుకు మా గ్రామం తరఫున, ప్రజల తరఫున వాళ్ళకు ఒకటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఊళ్ళో ఆల్రెడీ హాస్పిటల్లో ఒకటి ఉంది, కాకపోతే దాంట్లో ఐ డాక్టర్ అంటూ లేడు, అంటే కంటి డాక్టర్ అంటూ లేరు. కానీ ఇటువంటి అవకాశం లేనందుకు శాంతిరాం వాళ్ళు మాకు అవకాశం కల్పించి ఈ అవకాశాన్ని ఇచ్చి గ్రామానికి సేవ చేసినందుకు వారికి మా తరఫున, గ్రామం తరఫున మరియు మా ఎల్ఎంఏ తరఫున ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.